ఎలివేటర్ కారిడార్ కొరకు భూసేకరణ చేపడుతున్న అధికారులు గ్రామసభ నిర్వహిస్తూ అభిప్రాయ సేకరణలో నిమగ్నమయ్యారు. పలుసార్లు అధికారులు గ్రామసభ నిర్వహించి స్థలాలను కోల్పోతున్న వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అధికారులు గ్రామసభ నిర్వహించడమే మినహా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆగ్రహ విషయాలతో గ్రామసభను బాయ్కాట్ చేసి రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలియజేశారు. ఎలివేటర్ కారిడార్ భూసేకరణలో భాగంగా గ్రామసభను తోముకుంటలో నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్స్ మాలతి, ఎంఆర్ఓ యాదగిరిలు గ్రామసభను బుధవారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పలువురు గ్రామసభలో పాల్గొన్నారు. ఎలివేటర్ కారిడార్ కొరకు రోడ్డు వెడల్పు 200కు బదులు 100 లేదా 150కి కుదించాలంటూ జేఏసీ నాయకులు ప్లాకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. ఎన్నోసార్లు తమ డిమాండ్లను అధికారుల ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ అధికారుల నుండి సరియైన స్పందన రావడం లేదంటూ మండిపడ్డారు. స్పష్టత లేకుండా అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారంటూ జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ జేఏసీ చైర్మన్ సతీష్ కుమార్ గుప్తా డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి, దయాసాగర్, విద్యాసాగర్, మల్లేష్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు వ్యతిరేకం కాదు, మేము సంతకం పెట్టినా ఏం చేసినా మాకేం అవుట్పుట్ వస్తుంది కదా, మాకేమైనా సమాధానం వస్తుంది, మాకేమైనా పరిష్కారం దొరుకుతుందంటే మేము రావడము పోవడం అర్థం ఉంటుంది. మాకు అవుట్పుట్ ఏం. ఇంకొకటి పరిష్కారం గురించి, కంపన్సేషన్ గురించి డిస్కషన్ అయింది మన గ్రూప్లో కూడా. సార్ మీకు ఉప్పల్ గురించి ఐడియా ఉందా? మీకు ఉప్పల్లో మన ఫ్లైఓవర్ పడింది, నాకు ఐడియా ఉంది కదా. లాస్ట్ గవర్నమెంట్ అంటే మళ్ళీ ఇక్కడ అన్ని పార్టీలు ఎవరు పార్టీని తీసుకోకండి, పర్సనల్ తీసుకోకండి. లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప్పల్లో అక్కడ 200 feet శాంక్షన్ అయింది. 200 feet శాంక్షన్ అయితే అక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ గురించి కొట్లాడి కేసీఆర్ దగ్గర కూర్చొని మాట్లాడితే 200 feet 150 feet వచ్చింది. ప్లస్ వాళ్ళకి ల్యాండ్కి ల్యాండ్ అంటే ఇక్కడ 100 గజాలు పోతే అక్కడ 100 గజాలు ఇవ్వడం కాదు, ఇక్కడ ₹1 ఆస్తి కోల్పోతే ఇంకో ఉప్పల్ బాగా ₹1 వాల్యూ ఉన్న ఆస్తి ఇచ్చారు. మేము కూడా అదే అడుగుతున్నాం సార్, కొత్తగా అడుగుతున్నాము. ఒక దగ్గర ఏం జరిగిందో మాకు కూడా అదే జరగాలని అంటున్నాం తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. ఇక్కడ 200 feet అవసరం లేదు, 100 నుంచి 120 feet ఇస్ ఇనఫ్. ఆ 100 feetలలో 120 feet ఎవరితో లాస్ అవుతున్నారో వాళ్ళకి ల్యాండ్ వాల్యూకి ల్యాండ్ వాల్యూ ఇవ్వండి, అంతకన్నా కోరేది ఏం లేదు. థ్యాంక్ యూ. జింకా నుంచి తుర్గుంట వరకు మెట్రో అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు 6 months అధ్యయనం చేశారు ఇక్కడ ఏమని, ఇక్కడ మెట్రో అవసరం ఉందా లేదా. ఒక మెట్రో స్టేషన్ వేయాలంటే, ఒక రూట్ వేయాలంటే రోజుకి 2,50,000 నుంచి 3 లక్షల మంది ప్యాసింజర్స్ ఇక్కడ ట్రావెల్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైందంటే 10,000 నుంచి 12,000 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ మా దగ్గర లేకపోవచ్చు, అఫీషియల్ వాళ్ళ దగ్గర ఉంది, ఆ రిపోర్ట్ ఇచ్చారు. దాంతోపాటు ఏం చెప్పారంటే సార్ ఫ్లైఓవర్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే వచ్చిన ప్రాబ్లం అంతా తిరుమలగిరి వరకు, దాని తర్వాత ఆర్మీ ల్యాండ్ ఉంది, ఇక తుమ్ముకుంటా అనేది అక్కడ అవసరం లేదు, ఒక 100 to 150 feet రోడ్ ఎక్స్టెన్షన్ చేసి సరిపోతుందని చెప్పి వాళ్ళ ఒక నివేదిక.